సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం వేవ్స్ అనేటటువంటి టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో అసలు వేవ్స్ అంటే ఏంటి, దెన్ వేవ్స్కి అసలు ఆసిలేషన్స్ అంటే ఏంటి, అసలు ఆసిలేషన్స్ నుంచి వేవ్స్ ఎలా అనేది, అలాగే నెక్స్ట్ వాట్ ఆర్ ది బేసిక్ ఫండమెంటల్స్ ఇన్ ద వేవ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్, ఇలా డీటెయిల్డ్గా అయితే మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరలీ మీకు అందరికీ తెలుసు వేవ్ అంటే ఇది ఒక డిస్టర్బెన్స్. సో డిస్టర్బెన్స్ ఇన్ ఏ మీడియం అని రిప్రజెంట్ చేస్తాం. సో డిస్టర్బెన్సెస్ ఇన్ ద మీడియం. సో మీడియంలో ఏముంటాయి, ఏం డిస్టర్బెన్స్ అయ్యాయి, బేసిక్గా మీడియం కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ పార్టికల్స్, రైట్. సో ఎప్పుడైతే మీడియంలో నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఉంటాయో, నంబర్ ఆఫ్ పార్టికల్స్ బేసికలీ వాట్ దే డూ, ద పార్టికల్స్ బేసికలీ దే యూస్ టు మూవ్ ఫ్రమ్ ఫిక్స్డ్ position. Say how they move, they may be moving, it takes like a vibrations, or even you can call it as a oscillations. So కాబట్టి ఏమంటే మనము oscillations can generate waves అని రిప్రజెంట్ చేస్తాం. సో ఆల్రెడీ మీకు ఆసిలేషన్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఆల్రెడీ లేకపోతే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో ఆసిలేషన్స్ అంటే బేసిక్గా మనకు ఆసిలేటరీ మోషన్స్ అంటే టు అండ్ ఫ్రో మోషన్స్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఆసిలేషన్స్ కెన్ జనరేట్ ద వేవ్స్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పార్టికల్ అనేది ఒక్కొక్క ఆసిలేటర్గా ట్రీట్ చేస్తుంది కాబట్టి సో ఇట్ టేక్స్ ఆసిలేషన్స్. సో ద ఎన్వలప్ ఆఫ్ ఆసిలేషన్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ వేవ్స్ అనమాట. సో కాబట్టి మనకు ఆసిలేషన్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కూడా మనము వేవ్స్ యొక్క ప్రిన్సిపల్స్కి అప్లై చేసుకుంటే చాలా ఈజీగా మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఆల్రెడీ మీకు ఆసిలేషన్స్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్, అలాగే డాంప్డ్ ఆసిలేషన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. ఓకే, సో all of them are basically what they do, they are taking into the motion. ఓకే, సో వేవ్స్ అంటే ఏంటి అంటే మనకు వేవ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ డిస్టర్బెన్స్ దట్ ప్రాపగేట్స్ ఆర్ మూవ్ ఫ్రమ్ ది ప్లేస్ ఇట్ వాస్ క్రియేటెడ్. సో యాక్చువల్గా వాట్ ఈస్ ఇస్ బేసికలీ ఇట్ ఈస్ అ డిస్టర్బెన్స్ దట్ ప్రాపగేట్స్. సో ఏదైనా ఒక మీడియంలో కొంత డిస్టర్బెన్స్ అనేది జరిగి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ మూవ్స్ ఫ్రమ్ దట్ ప్లేస్. అంటే మీడియం అనేది ఏం ట్రావెల్ అవ్వదు, బట్ మీడియంలో ఉన్నటువంటి పార్టికల్స్ కావచ్చు, ఆర్ యు నేమ్ ఇట్ యాజ్ ఆసిలేటర్స్, అవి ఏమవుతాయి, దట్ విల్ మేక్ ద డిస్టర్బెన్స్. సో ఎప్పుడైతే అవి డిస్టర్బెన్స్ అనేది జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే మనకు వేవ్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి మనం ఏమంటామంటే వేవ్స్ ఇన్ విచ్ there is no actual movement of the mass, but there is a propagation taking place because there are certain number of particles which are existed in that particular medium అని మనం చెప్తాం అనమాట. సో కాబట్టి ఎగ్జాంపుల్ చూసామనుకోండి, సే వాటర్ వేవ్స్ లేదా సౌండ్ వేవ్స్, ఇలా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వేవ్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాండ్లో మనం ఒక రాక్ లేదా స్టోన్ ఏదైనా వేసామనుకోండి. సో అక్కడ ఏమవుతుంది అంటే ఆ పాయింట్లో మనకు ఆ సర్ఫేస్ ఆఫ్ వాటర్ దగ్గర ఏమవుతుందంటే కొంత డిస్టర్బెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ అనేది ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే దెర్ ఈజ్ ఏ వాటర్ వేవ్స్ విల్ బి జనరేటెడ్. ఓకే, సో వాటర్ వేవ్స్ విల్ బి జనరేటెడ్. సో కాబట్టి మనం ఏమంటామంటే వాటర్ వేవ్స్ అనేవి ఎగ్జాంపుల్. సో దేర్ డిస్టర్బెన్స్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. ఓకే, సో సర్ఫేస్ ఆఫ్ ది వాటర్లో డిస్టర్బెన్స్ రావడం వల్ల ఎందుకు, వెన్ యూ ఆర్ థ్రోయింగ్ ఏ రాక్ ఆర్ ఎ స్టోన్ ఇన్ ఏ పాండ్, ఓకే, ఇన్ ఎ వాటర్, రైట్. సో సిమిలర్లీ సౌండ్ వేవ్స్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ వేవ్స్కి. అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెకానికల్ వేవ్స్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ సౌండ్ వేవ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ ఈస్ వాట్ బేసికలీ ఇట్ ఈస్ అ డిస్టర్బెన్స్ ఇన్ ది చేంజ్ ఇన్ ది ఎయిర్ ప్రెషర్. బేసిక్గా మనకు సౌండ్ సే నౌ ఐఎమ్ స్పీకింగ్, రైట్. సో నేను మాట్లాడుతున్నాను. సో in between what is there, basically there is some air is there. సో మీడియం అనేది ఉండాలి. మీడియంలో ఉన్నటువంటి ఎయిర్లో ఉన్నటువంటి ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల మనకేమవుతుందంటే సౌండ్ వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది, ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ప్రెషర్ డిఫరెన్స్ అనేది ఎయిర్లో ఉంటే ఏమొస్తుంది, సౌండ్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, సో
అలా మనకు వాటర్ వేవ్స్, సౌండ్ వేవ్స్. అలాగే ఈవెన్ యూ కెన్ టేక్ ది అదర్ ఎగ్జాంపుల్స్ లైక్ ఎర్త్ క్వేక్ అంటే సెస్మిక్ వేవ్స్ అనమాట. సో ఓకే, ఎనీవే దట్ విల్ సీ ఇన్ డీటెయిల్. సో ఇక్కడ చూస్తే మనకు జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద వేవ్స్. బట్ జనరల్గా వేవ్స్ యొక్క టైప్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి అనేది మనం చూస్తే, టైప్స్ ఆఫ్ వేవ్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, వీ రిప్రజెంట్ with 3 categories. We classify them as 3 categories. One is mechanical waves, other one is electromagnetic waves, then the other is matter waves. Matter waves. So mechanical waves ఉన్నాయి, electromagnetic waves ఉన్నాయి, matter waves ఉన్నాయి. సో మెకానికల్ వేవ్స్. సో మెకానికల్ వేవ్స్లో ఏంటంటే ఇన్ జనరలీ వీ అప్లై ది న్యూటన్స్ లాస్. ఓకే, న్యూటన్స్ లాస్ ఆఫ్ మెకానిక్స్ ఉంటుంది కదా. సో న్యూటన్స్ లాస్ని మనము ఇక్కడ అప్లై చేస్తాం మెకానికల్ వేవ్స్లో. సో న్యూటన్ లాస్ని అప్లై చేస్తాం అండ్ యూ రిక్వైర్ ఏ మీడియం. సో మీడియం అనేది ఉండాలి. అంటే మీడియం అంటే లైక్ వాటరు లేదా ఎయిర్, ఓకే, లైక్ దట్ డిఫరెంట్ మీడియమ్స్ అనేవి ఉండాలన్నమాట మెకానికల్ వేవ్స్లో. ఓకే, సో కాబట్టి మెకానికల్ వేవ్స్ని ఇంకా మనం డీటెయిల్గా చెప్పాలంటే, మెకానికల్ వేవ్స్ ద ట్రాన్స్ఫర్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ without transforming the mass. Okay, you are getting a point. So with mechanical waves will transfer the energy. So energy అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ జరిగినప్పుడు వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి ఈ వేవ్ అనేది సే దే విల్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ వేవ్స్కి వేవ్ స్పీడ్ ఉంటుంది లేదా వేవ్ వెలాసిటీ ఉంటుంది. వేవ్ వెలాసిటీ ఉన్నప్పుడు దానికి ఎనర్జీ కూడా ఉంటుంది. సో కాబట్టి ఎనర్జీ అనేది ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ స్పీడ్ ఉందంటే లేదా వెలాసిటీ ఉందంటే దానికి మొమెంటమ్ అనేది ఉంటుంది, రైట్. బట్ వితౌట్ ట్రాన్స్ఫార్మింగ్ ది మాస్, అంటే మీడియం అనేది ఏం ట్రావెల్ అవ్వదు. ఓకే, బట్ వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది. అంటే విత్ ఇన్ దట్ పర్టికులర్ మీడియం దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ మాలిక్యూల్స్, దే విల్ ట్రావెల్, రైట్. సో అలా అనమాట వితౌట్ ట్రాన్స్ఫార్మింగ్ ది మాస్ అంటే మీనింగ్. నౌ అదర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మెకానికల్ వేవ్స్కి ఎగ్జాంపుల్స్ జనరల్లీ మనం ఇదివరకు డిస్కస్ చేసిన వాటర్ వేవ్స్, సౌండ్ వేవ్స్, సెస్మిక్ వేవ్స్, ఇవన్నీ కూడా మనకు మెకానికల్ వేవ్స్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, అదే అనదర్ టైప్ ఆఫ్ వేవ్స్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే దీస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది ఆసిలేషన్స్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అసోసియేట్ అవ్వడం వల్ల, వాటి యొక్క ఆసిలేషన్స్ జరగడం వల్ల మనకేమవుతుందంటే వేవ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇలా రిప్రజెంట్ చేసామనుకోండి వేవ్. సో దీంట్లో ఏంటంటే మనకు సపోజ్ ఇఫ్ యూ రిప్రజెంట్ ఎ వేవ్, సో ఇలా రిప్రజెంట్ చేసామనుకోండి. సో ఇక్కడ మనకేంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, కరస్పాండింగ్ దీనికి మళ్ళీ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎనీవే ఇవన్నీ మనకు మళ్ళీ మనం నెక్స్ట్ హైయర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఎస్పెషలీ నెక్స్ట్ ఇయర్ క్లాసెస్లో నెక్స్ట్ ఇయర్ టాపిక్స్ ఇవి యాక్చువల్గా. ఇది ఓకే, నెక్స్ట్ ఇయర్ టాపిక్స్ ఇన్ సెన్స్ ఇట్ ఈస్ కమ్స్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తర్వాత వస్తాయి, తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకు చూడండి, మీడియం అనేది అవసరమా అంటే ఇక్కడ మీడియం అనేది అవసరం లేదు. ఎగ్జాంపుల్ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే గామా రేసు, ఎక్స్ రేసు, అల్ట్రావైలెట్, విజిబుల్ లేదా రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్. సింపుల్గా చెప్పాలంటే మనకు లైట్. సో లైట్ ఈజ్ వాట్? లైట్ ఈజ్ అ వేవ్. వాట్ టైప్ ఆఫ్ వేవ్? ఇట్ ఈజ్ ఎ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో బేసిక్గా మనకు సన్ లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. సో ఓకే, సో వీ నో దట్ సన్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఫార్ 6 kilometers అండ్ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ టు రీచ్ 8 minutes. సో ఇన్ బిట్వీన్ మనకు ఎర్త్కి అండ్ సన్కి లేదా సోలార్ సిస్టమ్కి మధ్యలో ఏముంది? స్పేస్, ఎంటీ స్పేస్ ఉంది. అంటే ఏముంది? వ్యాక్యూమ్ అనేది ఉంది. సో మీడియం అనేది లేదు. స్టిల్ సన్లైట్ ఈస్ రీచింగ్ టు ది ఎర్త్ అనమాట. ఓకే, సో కాబట్టి మీడియం అనేది అవసరమా అంటే ఎస్, మీడియం ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, బట్ స్టిల్ ఇట్ ఈస్ reaching to earth. Why? Because here the electric and magnetic fields are there. These electric and magnetic fields are associated and they are behaving as oscillators, and these oscillations are taking place and the electromagnetic wave is passing from the source to the receiver. Okay, so ఈ విధంగా ఏంటంటే మనకు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మనకు అనదర్ టైప్ ఆఫ్ ఏ వేవ్. దెన్ అదర్ లాస్ట్ టైప్ ఆఫ్ ఏ వేవ్ ఏంటంటే మ్యాటర్ వేవ్స్.
సో ఎస్, ఇదివరకు మనం ఏం డిస్కస్ చేసాం? మెకానికల్ వేవ్స్ డిస్కస్ చేసాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డిస్కస్ చేసాం. మరి మ్యాటర్ వేవ్స్ అంటే ఎస్, దీస్ ఆర్ ది మ్యాటర్ వేవ్స్. దే ఆర్ బేసికలీ డిపెండ్స్ అపాన్ ది వాట్ టైప్ ఆఫ్ లాస్? క్వాంటమ్ మెకానిక్స్ లాస్. ఓకే, దే ఆర్ బేసికలీ డిపెండ్స్ అపాన్ ది క్వాంటమ్ మెకానిక్స్ లాస్. అంటే మెకానికల్ వేవ్స్ న్యూటోనియన్ లాసు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం లాస్ ఉంటాయి. సో మ్యాటర్ వేవ్స్కి ఏముంటుందంటే క్వాంటమ్ మెకానిక్స్ లాస్ ఉంటాయి. క్వాంటమ్ మెకానిక్స్ లాస్లో బేసిక్గా మనం ఏంటంటే ఎస్ ఆటమ్స్, రైట్, ఆటమ్, దెన్ న్యూక్లియస్ రివాల్వ్, సే యూ హ్యావ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూక్లియస్ కంటైన్స్ P and N, రైట్. సో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈ మ్యాటర్ అనేది కూడా ఎలా బిహేవ్ చేస్తుందంట? మ్యాటర్ ఆల్సో బిహేవ్స్ యాజ్ ఏ వేవ్ అనమాట. కాబట్టి మనం ఏమంటామంటే మ్యాటర్ వేవ్స్ అంటాం. బేసికలీ డి బ్రోగ్లీ ఈజ్ అ పర్సన్ హూ సజెస్టెడ్ దట్ ద మ్యాటర్ ఈజ్ బిహేవింగ్ యాజ్ ఏ వేవ్ అనమాట. సో లూయిస్ డి బ్రోగ్లీ ఈజ్ అ పర్సన్ హూ సజెస్టెడ్ మ్యాటర్ ఈజ్ బిహేవింగ్ యాజ్ ఏ వేవ్. సో కాబట్టి మనకు మ్యాటర్ వేవ్స్లో వాట్ ఆర్ ది టేకింగ్ వైబ్రేషన్స్ ఆర్ ద ఆసిలేషన్స్ మీన్స్ యు సే ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. సో ఇవన్నీ ఏమవుతాయి అంటే ఆసిలేట్ అవుతుంటాయి. కాబట్టి మనకేమవుతుందంటే అక్కడ కూడా మనకు వేవ్స్ అనేవి వస్తాయి. సో ఎస్, ఇది వరకు బాగానే ఉంది. అంటే మనకు డిఫరెంట్ వేవ్స్ అంటే డిస్కస్ చేసాం, వేవ్స్ జనరల్గా ఉన్న ఎగ్జాంపుల్ చూసాం, టైప్స్ ఆఫ్ వేవ్స్ చూసాం, రైట్. మరి వేవ్స్ని మనము ఎలా స్టడీ చేయాలి అంటే, వేవ్స్ని స్టడీ చేయాలంటే ఎస్, జస్ట్ లైక్ ఏ షేప్ ఆఫ్ ఎ వేవ్ చూడండి. సో ఇట్ ఈస్ లైక్ ఏ సైనసాయిడల్ వేవ్ మనం తీసుకున్నాం. సో తీసుకున్నటువంటి సైనసాయిడల్ వేవ్ జనరల్గా మీకు ఆసిలేషన్స్లో కూడా మనము ప్రీవియస్గా డిస్కస్ చేసాం. సో వాటిలో ఏంటంటే మనకు ఆసిలేషన్స్లో యాంప్లిట్యూడ్, సే టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, రైట్, ఇలాంటివన్నీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఎస్, యూ హ్యావ్ ఏ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఓకే, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. సో యూ హ్యావ్ ద యాంప్లిట్యూడ్. దెన్ యూ హ్యావ్ ఏ టైం పీరియడ్. ఓకే, సో ఒక పర్టికులర్ టైంలో ఎనీ నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అయ్యాయి. లేదా వేవ్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్ ఆఫ్ ది టైం పీరియడ్ అనమాట. లేదా ఇంకొకటి ఏంటి? వేవ్ లెంత్ అంటే లెంత్ ఆఫ్ ది వేవ్, ఆర్ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సే క్రస్ట్ టు క్రస్ట్ ఆర్ ఫ్రమ్ ది ట్రఫ్ టు ట్రఫ్. ఓకే, వేవ్స్కి ఏంటంటే మనకు మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అనేది క్రస్ట్ అంటాం, మినిమం యాంప్లిట్యూడ్ అనేది ట్రఫ్ అంటాం. ఓకే, సో యూ హ్యావ్ ఏ సే 2 కన్సిక్యూటివ్ పాయింట్స్. వేవ్స్లో ఉన్నటువంటి 2 కన్సిక్యూటివ్ పాయింట్స్ అంటే సిమిలర్ పాయింట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ లేదా లెంత్ని ఏమంటామంటే మనము వేవ్ లెంత్ అంటాం. ఎస్, సో ఎస్, దెర్ ఆర్ సమ్ టర్మ్స్ లైక్ వేవ్ లెంత్, టైం పీరియడ్, సే ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్. ఓకే, అండ్ ఆల్సో వేవ్ వెలాసిటీ. సో వేవ్ వెలాసిటీ బేసికలీ వేవ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక యూనిట్ టైంలో ఉన్నటువంటి వేవ్ లెంత్. సో బేసికలీ ఒక యూనిట్ టైంలో ఎంత లెంత్ ఆఫ్ ది వేవ్ అనేది ట్రావెల్ అయింది అనే దాని ప్రకారం మనం చెప్తామన్నమాట. లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ద టైమ్ ఈజ్ వాట్? బేసికలీ ఇట్ ఈస్ ఎ frequency. So V is equal to lambda divided by T, or V is equal to lambda into frequency. Okay, so lambda is what? Wavelength. Frequency is wave frequency. So that is what? Wave velocity. So ఈ విధంగా ఏంటంటే మనకు వేవ్ లెంత్, వేవ్ వెలాసిటీస్ అనేవి చూసాం, రైట్. సో తర్వాత ఏంటంటే మనకు ఇన్ జనరలీ మనకు 2 types of waves అనేవి. సో we people used to take that there are like 2 types of waves. One is longitudinal wave, other one is the transverse waves. Okay, longitudinal waves and transverse waves. So this longitudinal waves and the transverse waves we'll discuss in the next video. Okay.